ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ స్టడీస్ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ రోజు నుంచి గ్రూప్ డి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూసి వెళ్తే వాళ్ళకి 4 to 5 మార్క్స్ వరకు తొలగే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు ఎన్సీఆర్ నుంచే క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఈ వీడియోని మీరు కంపల్సరీ చూడాలి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ దట్ ఈస్ క్యాప్చర్డ్ బై ప్లాంట్స్? మొక్కల ద్వారా సంగ్రహించబడిన కిరణజన్య సంయోగ క్రియాత్మక రేడియో ధార్మికత శాతం ఎంత? అంటే 2.5 కాదు, 2 to 15 కాదు, 5 to 10 కాదు. సో ఆన్సర్ వచ్చేసి 2 to 10%. ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ మెటల్ ప్రజెంట్ ఇన్ పిగ్మెంట్ క్లోరోఫిల్? క్లోరోఫిల్లో ఉండే లోహం ఏదంటే ఇది అందరికి తెలిసిందే. ఆన్సర్ వచ్చేసి మెగ్నీషియం. మెగ్నీషియం ఇస్ ద రైట్ ఆన్సర్. ఐరన్ వచ్చేసి మనకు బ్లడ్లో ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మెగ్నీషియం. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గనైజమ్స్ మేక్ ఫుడ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ సింపుల్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్? జీవులు సాధారణ పదార్థాల నుండి ఆహారాన్ని తయారు చేసుకునే పోషకాహార విధానాన్ని డాష్ అంటారు. ఏమంటారంటే అట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి స్వయం పోషక ఆహారం. మిగతా వాటి కూడా గురించి చూద్దాం. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్ అంటే ఫుడ్ బై కన్జ్యూమ్ అదర్ ఆర్గానిజమ్స్. అంటే జీవులు తమ సొంత ఆహారాన్ని తయారు చేసుకోలేవు, పోషకం కోసం ఇతర జీవులని తినాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఈగలు. నెక్స్ట్ వచ్చేసి సాప్రోట్రోపిక్ న్యూట్రిషన్. ఇది వచ్చేసి ఆర్గానిజమ్స్ అబ్టైన్ దేర్ ఫుడ్ బై డీకంపోజింగ్ డెడ్ ఆర్గానిజం మ్యాటర్. పదార్థాలు కూలిపోవడం ద్వారా తమ ఆహారాన్ని పొందుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోటోట్రోపిక్ న్యూట్రిషన్. ఆర్గానిజమ్స్ యూజ్ లైట్ ఎనర్జీ టు ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్. జీవులు తమ సొంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కాంతి శక్తిని ఉపయోగిస్తాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి స్వయం పోషణ అంటే అట్రోట్రోపిక్ న్యూట్రిషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ప్రెజెన్స్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఇన్ లీవ్స్ ఇండికేట్స్ ద అక్కరెన్స్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఈ క్రింది వాటిలో ఆకులలో ఏ అణువుల ఉనికి కిరణజన్య సంయోగ ప్రక్రియను సూచిస్తుంది? ఏదంటే సుక్రోజ్ కాదు, గ్లూకోజ్ కాదు, సెల్యులోజ్ కాదు. ఆన్సర్ వచ్చేసి స్టార్చ్, పిండి పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద టర్మ్ ఏటీపీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఏ సెల్? ఏటీపీ అనే పదం కణంలోని కింది వాటిలో దేనికి సంబంధించింది? ఈ క్వశ్చన్ వచ్చేసి చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో పేపర్లు అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎనర్జీ కరెన్స్ ఆఫ్ ది సెల్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రోజు అడిగే పేపర్లో కూడా ఇది అడిగే అవకాశం ఉంది. సో ఒకసారి ఈ వీడియోని చూసి ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్టొమాటో ఆఫ్ క్యామ్ ప్లాంట్స్. క్యామ్ మొక్కల స్టొమాటా. ఇది వచ్చేసి మనకి ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయా? పగటిపూట తెరిచి రాత్రికి మూసివేయండి. రాత్రి సమయంలో తెరిచి పగటిపూట మూసివేయబడతాయి. ఎల్లప్పుడూ తెరవలేదు. ఏది కరెక్ట్ అంటే రాత్రి సమయంలో తెరిచి పగటి పూట మూసివేయబడతాయి. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ టన్స్ ఆఫ్ క్యాల్విన్ సైకిల్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 6 గ్లూకోజ్ మాలిక్యూల్స్? 6 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉత్పత్తి చేయడానికి క్యాల్విన్ చక్రం యొక్క ఎన్ని మలుపులు అవసరమవుతాయి? ఎన్ని అవసరమవుతాయి అంటే 30 కాదు, 42 కాదు, 6 కాదు. ఆన్సర్ వచ్చేసి 36 సైకిల్స్ అయితే అవసరమవుతాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ లైట్ కలర్ ప్రమోట్స్ ద గ్రేటెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫోటోసింథసిస్? కిరణజన్య సంయోగ క్రియలను ఏ లేత రంగు ఎక్కువగా ప్రోత్సహిస్తుంది? ఇది మ్యాక్సిమం మనం ఈజీగా కరెక్ట్ పెట్టచ్చు. ఎందుకంటే సన్లైట్ నుంచి మనకి మ్యాక్సిమం ఏ కలర్ వస్తుంది? రెడ్ కలర్ వస్తుంది. ఫోటోసింథసిస్ నుంచి మనకు రెడ్ కలర్ వస్తుంది, మ్యాక్సిమం కలర్. సో అందుకు ఆన్సర్ వచ్చేసి రెడ్ లైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది వచ్చేసి మనకు రేంజ్ వచ్చేసి మ్యాక్సిమం 400 to 700 రేంజ్ ఉంటుంది. 400 to 700 రేంజ్.
మనకు ఫోటోసింథసిస్లో మ్యాక్సిమం కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ లీస్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్. ఫోటోసింథసిస్ ఈక్వేషన్ తెలుసు కదా మనకు, 6CO2 + 6H2 gives rise to C6 + H12O6 + 6O2. ఈ ఈక్వేషన్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి నోట్ చేసుకోండి ఇది కూడా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద బై ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ కిరణజన్య సంయోగ క్రియ ఉప ఉత్పత్తి ఏది? సో ఆన్సర్ వచ్చేసి షుగర్ కాదు, ఎనర్జీ కాదు, కార్బన్ డైఆక్సైడ్ కాదు. ఆన్సర్ వచ్చేసి O2 ఆక్సిజన్. ఆక్సిజన్ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్ సెల్? మొక్కల కణంలో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? మియోసిఫిల్లా కాదు, బండిల్ షెల్తా కాదు, గ్రానానా కాదు. ఆన్సర్ వచ్చేసి క్లోరోఫాస్ట్. క్లోరోఫాస్ట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి క్లోరోఫాస్ట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద పెయిర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ ఇన్ మెన్? క్రింది వాటి పురుషులలో సెక్స్ క్రోమోజోమ్స్ జతను సూచించేది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి XY. ఎందుకో కూడా చెప్తాను. మొత్తం ఎవరికైనా 46 క్రోమోజోమ్స్ అయితే ఉంటాయి, మొత్తం 46. అందులో మేల్స్లో వచ్చేసి 22 వెయిట్ మినిట్ 22 ప్లస్ X కానీ 22 ప్లస్ Y కానీ ఉంటాయి మేల్స్లో వచ్చేసి. అదే ఫీమేల్స్లో వచ్చేసి ఓన్లీ 22 ప్లస్ X మాత్రమే ఉంటాయి. ఇందులో 22 అనేది ఆటోజోమ్స్, X అనేది సెక్స్ క్రోమోజోమ్, ఇదైతే కామన్. మెయిల్స్లో వచ్చేసి మనం XY అనేది రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి XY. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 22 అనేది ఆటోజోమ్స్, X అనేది సెక్స్ క్రోమోజోమ్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి GMO అనేది ఫుల్ ఫామ్ అడుగుతున్నాను. జెనెటికల్లీ మ్యూటెంట్ ఆర్గానిజమా, జెనెటికల్లీ మోడర్న్ ఆర్గానిజమా, జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమా, లేదా జెనెటికల్లీ మిక్స్డ్ ఆర్గానిజమా? అంటే తెలుగులో వచ్చేసి జన్యుపరంగా మార్పు చెందిన జీవి, జన్యుపరంగా ఆధునిక జీవి, జన్యుపరంగా మార్పు చెందిన జీవి, జన్యుపరంగా మిశ్రమ జీవి. ఏది కరెక్ట్ ఆన్సర్? ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం, జన్యుపరంగా మార్పు చెందిన జీవి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టర్మ్ మ్యూటేషన్ ప్రైమర్లీ రిఫర్స్ టు? మ్యూటేషన్ అనే పదం ప్రధానంగా వీటిని సూచిస్తుంది. వీటిని జెనెటిక్ మైగ్రేషనా, జెనెటిక్ లైనా, జెనెటిక్ కరెక్షనా, లేదా జెనెటిక్ మిస్టేకా? వీటిని సూచిస్తుందంటే జెనెటిక్ మిస్టేక్స్ని సూచిస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ అడిగాడు, ఏది కరెక్ట్ చేద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు జెనెటిక్స్. జెనెటిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్. అంటే జన్యు శాస్త్రం అనేది వారసత్వం యొక్క అధ్యయనం. ఓకే, ఇది కూడా కరెక్టే. ఫస్ట్ది కరెక్టే. నెక్స్ట్ది ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లైస్ విత్ ఇన్ ద సెల్ న్యూక్లియస్ ఆఫ్ ఈచ్ లివింగ్ సెల్ ఇన్ ద బాడీ. జన్యు సమాచారం శరీరంలోని ప్రతి జీవకణం యొక్క సెల్ న్యూక్లియస్లో ఉంటుంది. ఓకే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ది ప్రోటీన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ one or more polypeptide chains, each of which is composed of sequence of amino acids and the DNA sequence of DNA. అంటే through an RNA intermediates is used to produce a specific amino acid sequence. ప్రోటీన్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాలీపెప్టైడ్ గొలుసులతో రూపొందించబడతాయి. వీటిలో ప్రతి ఒక్కటి అమైనో ఆమ్లాల శ్రేణిలో కూడా ఉంటుంది మరియు నిర్దిష్ట అమైనో ఆమ్ల శ్రేణిని ఉత్పత్తి చేయడానికి
జన్యు యొక్క DNA క్రమం RNA ఇంటర్మీడియట్ ద్వారా ఉపయోగించబడుతుంది. ఓకే, థర్డ్ది కూడా కరెక్టే. 3 కరెక్ట్ అయితే 1, 2, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద క్రాస్ ఆఫ్ ఎనీ వన్ పేరెంట్ ఇన్ ది F1 జనరేషన్. దీనికి ఆన్సర్ వచ్చేసి టెస్ట్ క్రాసా కాదు, రెసిప్రోకల్ క్రాసా కాదు. ఆన్సర్ వచ్చేసి బ్యాక్ క్రాస్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రాస్ ఆఫ్ ఎనీ వన్ పేరెంట్ వచ్చేసి బ్యాక్ క్రాస్ అని అంటాం. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ వాస్ కాయిన్డ్ బై మోర్గాన్ టు డిస్క్రైబ్ ద జనరేషన్ ఆఫ్ నాన్ పేరెంటల్ DNA కాంబినేషన్. తల్లిదండ్రులు కాకుండా ఇతర జన్యు సమ్మేళనాల తరాన్ని వివరించడానికి మోర్గాన్ కింది పదాలతో ఏది ఉపయోగించారు? ఏది అసోసియేషనా, వేరియేషన్సా, లింకేజా, రీకాంబినేషనా? ఆన్సర్ వచ్చేసి రీకాంబినేషన్. ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పదాన్ని యూజ్ చేశారు, రీకాంబినేషన్ అనే పదాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రాసెస్ బై విచ్ ఎర్లీ ఆర్గనిజమ్స్ ఆఫ్ ది ఎర్త్ డైవర్సిఫైడ్ ఇంటూ వేరియస్ న్యూ ఫార్మ్స్ త్రూ స్లో బట్ కంటిన్యూస్ వేరియేషన్స్. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ విచ్ బయాలజికల్ ప్రాసెస్. భూమి యొక్క ప్రారంభ జీవి నెమ్మదైన కానీ నిరంతర వైవిధ్యాల ద్వారా కొత్త రూపాల్లో మారిన ప్రక్రియ. ఇది ఏ జీవ ప్రక్రియకు యొక్క నిర్వచనం? దేని నిర్వచనం అంటే ఎవల్యూషన్ యొక్క నిర్వచనం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పరిణామం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ జెనోమే ఎడిటింగ్? జెనోమే ఎడిటింగ్ అంటే ఏమిటి? ఏ టెక్స్ట్ ఎడిటర్ ఇన్ ఏ Macintosh computer in which text is inserted, removed or replaced. టెక్స్ట్ ఎడిటర్ Macintosh కంప్యూటర్ దీనిలో టెక్స్ట్ ఇన్సర్ట్ చేయబడుతుంది, తీసివేయబడుతుంది లేదా భర్తీ చేయబడుతుంది. ఇది రాంగ్. ఏ విండోస్ బేస్డ్ టెక్స్ట్ ఎడిటర్ ఇన్ విచ్ టెక్స్ట్ ఈజ్ ఇన్సర్టెడ్, రిమూవ్డ్ ఆర్ రీప్లేస్డ్. ఓకే, రెండోది కూడా రాంగ్. ఏ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రోచ్ ఇన్ విచ్ DNA ఈజ్ ఇన్సర్టెడ్, రిమూవ్డ్ ఆర్ రీప్లేస్డ్. సో ఆప్షన్ సి రైట్, అంటే ఆప్షన్ డి రాంగ్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఎయిత్ వన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ పీ ప్లాంట్స్ ఎల్లో కలర్ ఆఫ్ సీడ్స్ ఈజ్ డామినేటెడ్ ఓవర్ గ్రీన్ కలర్. టు డిపిక్ట్ క్రాస్ ఫర్టిలైజేషన్ బిట్వీన్ పీ ప్లాంట్స్ విత్ ఎల్లో పీస్ అండ్ ప్లాంట్స్ వైట్ విత్ గ్రీన్ పీస్ వీ కెన్ యూజ్ ద సింబల్. బఠానీ మొక్కలలో విత్తనాల పసుపు రంగు ఆకుపచ్చ రంగు కంటే ఎక్కువగా ఉంటుంది. పసుపు బఠానీలతో బఠానీ మొక్కలు మరియు పచ్చి బఠానీ మొక్కల మధ్య క్రాస్ ఫలదీకరణాన్ని చిత్రీకరించడానికి మేము చిహ్నాలను ఉపయోగించవచ్చు. అది ఏదంటే YY XYY. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఈజ్. జన్యు శాస్త్ర పితామహుడని ఎవరిని పిలుస్తారంటే జార్జ్ మెండల్ పిలుస్తారు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థామస్ హంట్ మోర్గన్ అంటే TH మోర్గన్. ఈయన వచ్చేసి డిస్కవర్డ్ క్రోమోజోల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈయన వచ్చేసి ఇది డిస్కవర్ చేశాడు. నెక్స్ట్ చార్లెస్ డార్విన్. ఈయన వచ్చేసి డిస్కవర్డ్ థియరీ ఆఫ్ న్యాచురల్ స్కెల్టాన్. నెక్స్ట్ జేమ్స్ వాస్టన్. ఈయన వచ్చేసి డిస్కవర్డ్ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ DNA మాలిక్యూల్. వీళ్ళందరూ ఇవి ప్రజెంట్ చేశారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి జార్జ్ మెండల్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఇక్కడతో అయితే కంప్లీట్ అయ్యాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేందుకు థ్యాంక్స్. మీకోసం ఎంతో కష్టపడి NCERT నుంచి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు అయితే ప్రజెంట్ చేస్తున్నా. మీరైతే ఒకసారి గ్రూప్ డి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మన ఛానల్లో ఈ వీడియోస్ ఫాలో అయ్యి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయండి ఎగ్జామ్స్లో. ఖచ్చితంగా ఈ వీడియో నుంచి వచ్చేసి 4 to 5 మార్క్స్ అయితే పక్కా తగిలే అవకాశం అయితే ఉంది. సో ఈ వీడియోని చూసి ఎగ్జామ్స్కి వెళ్ళండి. సో వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు PG స్టడీ సర్కిల్.